తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణలో మొత్తం 34 కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 9 హాల్లో 276 టేబుల్ ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ కూడా విధించారు. దాదాపు 10,000 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్లకు ఎటువంటి అనుమతి లేదని కూడా అధికారులు వివరించడం జరిగింది. అటు అనుమతి లేకుండా విజయోత్సవ సంబరాలు ఒకవేళ చేస్తే నిషేధించారు, వాళ్ళ మీద కేసు పెడతామని కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మన అప్డేట్స్ మరి పుట్ట వెంకటరెడ్డి అని తెలుసుకుందాం. వెంకటరెడ్డి, ఏంటి పరిస్థితి ఏంటి? మార్నింగ్ శ్రీనివాస్, ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 7 గంటల నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ అన్నింటినీ కూడా ఇప్పటికే కౌంటింగ్ హాల్లోకి తరలించడమే కాకుండా ఇటు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. ఇక మరి కాసేపట్లో అంటే 8 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు, అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ మొదటి ఫలితం మొదటి రౌండ్కు సంబంధించి 9 గంటలకు వస్తుందని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తూ కూడా దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 పార్లమెంటు స్థానాల పరిధిలో ఇటు నల్గొండలో బేరోజ్ గోదాం వద్ద నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి 22 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇటు అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమయ్యేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి ఉంది. ఇటు మొత్తం 35 లక్షల మంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యం మరొక వైపు దాదాపు 80% వరకు కూడా పోలింగ్ పూర్తయిన అవసరం కూడా ఇటు ఈ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తుది ఫలితం నల్గొండ జిల్లా నుంచి వెలువడే అవకాశం ఉంది. 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో మొదటగా నిజామాబాద్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 15 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ సంబంధించి ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 24 రౌండ్లు, భువనగిరిలో 23 రౌండ్ల ద్వారా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే విధంగా కూడా అధికార యంత్రాంగం సమాయత్తమైన పరిస్థితి. ఇంకా కౌంటింగ్ కేంద్రాల వద్ద, స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 ఇంచుల భద్రత నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 1500 మంది సిబ్బంది నల్గొండ వ్యాప్తంగా కూడా వస్తున్నారు. నల్గొండ భువనగిరి కేంద్రాల్లో 3000 మంది వరకు మొత్తం 2 కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా సిబ్బందిని వినియోగిస్తున్న పరిస్థితి. 144 సెక్షన్ అమల్లో ఉంటూ కూడా ఎక్కడ డీజేలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదంటూ కూడా ఇప్పటికీ చెప్పిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ప్రస్తుతమైతే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి చేయాలి. రైట్, మొత్తం మీద ఇన్ని గంటలకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పార్టీల అధినేతలు అయితేనేవి, పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఏమంటున్నారు వెంకటరెడ్డి? ఇప్పటికే ఇక పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్దకి ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటలకు లేదా 9:30 వరకు మొదటి 2 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ దానికి సంబంధించి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కూడా ఇప్పుడు కేటాయించినటువంటి హాళ్లలో ఉన్నటువంటి ట్రైలర్లు కూడా పొందుపరిచారు. దాని కాసేపట్లో పోలింగ్ సంబంధించినటువంటి మొత్తం టోటల్ డేటానంతా కూడా సిబ్బందికి అప్పచెప్పి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియని ప్రారంభించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఇక 3 ఇంచుల భద్రత నడుమ అయితే ఎప్పటికప్పుడు గంటకు ఒకసారి, గంట 9 గంటల నుంచి సాయంత్రం 4-6 గంటల వరకు కూడా ప్రతి గంటకు ఒకసారి మీడియా సెంటర్ల ద్వారా కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.